ధ్యానం అంటే ఒక విషయం గురించి ఏకాగ్రతతో ఆలోచించడం. ధ్యానం మనసుకు అభ్యసన, ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఒక భాగం. ప్రపంచంలో అనేక రకాల ధ్యాన మార్గాలు ఉన్నాయి. రామచంద్ర మిషన్ వారు అవలంబించే ధ్యాన మార్గం విశిష్టమైనది. ఈ ధ్యాన మార్గం మనసుతో ముడిపడి ఉంటుంది. షాజహాన్ పూర్కు చెందిన శ్రీ రామచంద్ర గారు 1945లో రామచంద్ర మిషన్ స్థాపించినారు. ప్రపంచంలోని అనేక దేశాలలో, భారతదేశంలోని అనేక నగరాలు, పట్టణాలు మరియు పల్లెల్లో ధ్యాన కేంద్రాలు కలిగి మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతున్నది. రామచంద్ర మిషన్ వారి తిరుపతి ఆశ్రమం కపిలతీర్థం దగ్గర ఉన్నది. వందలాది ధ్యాన అభ్యాసకులు ధ్యానం చేసుకున్నట్టుకు పెద్ద ధ్యాన మందిరం ఉన్నది. ఇక్కడ ధ్యాన బోధకులు అభ్యాసకులకు ధ్యానం మీద శిక్షణ ఇస్తారు. వీరు తిరుపతి పరిసర పాఠశాలలలో, కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో, వైద్యశాలలలో, ప్రభుత్వ కార్యాలయాలలో మరియు ఇతర ప్రదేశాలలో పర్యటించి వారికి ధ్యాన శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల సమస్యలను, చదువుకు సంబంధించిన ఒత్తిడిని అధిగమించడానికి సహాయపడుతున్నారు. ధ్యాన పద్ధతి. 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ధ్యాన శిక్షణకు అర్హులు. ధ్యాన బోధన పూర్తిగా ఉచితం. ఆశావహులకు ధ్యాన బోధకులు ధ్యానం మీద శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారు తమ ఇంటి వద్దనే ధ్యానం చేసుకోవచ్చును. సత్సంగ్లో పాల్గొనదలచిన వారు ఆశ్రమానికి రావచ్చును. రామచంద్ర మిషన్ వారి ధ్యాన పద్ధతిలో 3 అంశాలు ఉంటాయి. ఉదయం ధ్యానం, సాయంకాలం నిర్మలీకరణ మరియు రాత్రి ప్రార్థన. మనిషి యొక్క శ్రద్ధ, ఆసక్తి, సమయం, స్థితి, లక్ష్యం, స్థానం, ధ్యాన పద్ధతి మొదలైన అంశాలను బట్టి ధ్యానం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ప్రశాంతమైన మనసు, మానసిక ఉల్లాసం, ఏకాగ్రత, జీవన సమతుల్యం, జీవితంలో మార్పులు, సమస్య పరిష్కారం, ఆరోగ్యం, భగవంతుని అన్వేషణ, పరిణితి, మార్గదర్శనం, ఒత్తిడిని జయించడం, ఆత్మవిశ్వాసం, మంచి జీవిత దృక్పథాన్ని కలిగించడం, కోపాన్ని తగ్గించడం, మంచి ప్రవర్తన, సృజనాత్మకత, సంతృప్తి, కోరికల తగ్గుదల, సత్యాన్వేషణ, నిజము తెలుసుకొనుటకు, జ్ఞానం, తెలివి, మంచి మార్గము సూచిస్తుంది, శాంతి, అవగాహన శక్తి పెరుగుతుంది, లక్ష్య నిర్దేశనం, విజయానికి సహాయం, జ్ఞానోదయం, ఓర్పు, ఓదార్పునిస్తుంది, ప్రేమ, దయ, చైతన్యం, మూఢనమ్మకాలు తొలగించుటకు, పాపభీతి కలిగి ఉండడం,
ఆందోళన తగ్గించడం, స్పృహలో ఉండునట్లు చేయడం, శరీరం, మనసు మరియు ఆత్మను శుద్ధి చేయడానికి, సానుకూల దృక్పథం కలిగి ఉండడానికి, విధి రూపకల్పనకు, భవిష్యత్తుపై అవగాహన, గుణపాఠాలు నేర్వడానికి, క్రమశిక్షణ, కృతజ్ఞత, వినయం, భవిష్యత్తు దిశానిర్దేశనమునకు, మనిషి సర్వతోముఖాభివృద్ధికి ధ్యానం దోహదపడుతుంది. రామచంద్ర మిషన్ మాస్టర్లు